చూడండి, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. రే డయాగ్రామ్స్ అంటే రేస్ వస్తాయి కాన్వెక్స్ మీద పడ్డప్పుడు వాటి యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది. ఇక్కడ 6 డిఫరెంట్ ప్లేసెస్ లో నేను ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నా. 6 డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక ఇదే అనుకోండి ఆబ్జెక్ట్, ఇదో ఈ మార్కరే ఆబ్జెక్ట్ అనుకోండి. నేను ఎక్కడో పెట్టాను, లెన్స్ కి చాలా దూరంలో పెట్టాను. దాన్ని ఇన్ఫైనైట్ అంట. ఇన్ఫైనైట్ ప్లేస్ అంతే కదా, కనిపించిన ప్లేస్ ఇన్ఫైనైట్ అంటాం. అది ఎక్కడో పెట్టాను. ఓకే, ఇక్కడ వచ్చేసాము సెకండ్ పొజిషన్ బియాండ్ సి. సికి దూరంగా, సికి కొంచెం దూరంగా సి అండ్ సి దగ్గర అట్ సి. సికి ఎఫ్ కి, సికి ఎఫ్ కి అండ్ ఎఫ్ ప్లేస్ లో ఎఫ్ పైన అండ్ ఎఫ్ కి ఓ కి. ఓ మీన్స్ ఆప్టిక్ లెన్స్, ఓకే. సో ఇలా డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క నీడ. సింపుల్ గా చెప్పాలంటే దాని యొక్క నీడ ఎక్కడెక్కడ పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫైనైట్ లో పడి అంటే ఇది దగ్గరకి వచ్చే కొద్దీ ఈ ఇమేజ్ అనేది దూరం అవుతూ ఉంటుంది. ఇది లెన్స్ లో, కాన్వెక్స్ లెన్స్ లో. అదే మామూలు కాన్కేవ్ లెన్స్ లో ఏమవుతుందంటే మన ఇమేజ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడ నుంచి దూరం అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ చాప్టర్ లో చెప్పాను. దాని క్లాస్ అన్ని ప్లేలిస్ట్ లో వదిలేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ లో పెడతాను, కాస్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆబ్జెక్ట్ దగ్గరకు పెట్టే కొద్దీ ఇమేజ్ అనేది దూరం వెళ్తూ ఉంటుంది. అదే దాంట్లో అయితే ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ దూరం అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ కి రెండు దూరం అవుతాయి, బట్ ఇక్కడ పాలిష్ సర్ఫేస్ చేయడం వల్ల ఇలా వెళ్తుంది. ఆ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పాలిష్ సర్ఫేస్ లేదు కాబట్టి దూరం వెళ్తుంది. రెండు రియల్ అండ్ ఇన్వర్టెడ్, రెండు రియల్ అండ్ ఇన్వర్టెడ్. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇన్ఫైనైట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ ప్లేస్ లో పెడుతున్నా అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫైనైట్ అంటే చాలా దూరంలో పెడుతున్నాను. అప్పుడు దాని యొక్క రేస్ అన్ని ఈ ఆబ్జెక్ట్ మీద పడతాయి. ఈ ఆబ్జెక్ట్ మీద పడ్డప్పుడు కాన్వర్జింగ్ యాక్షన్ జరిగి అన్ని రేస్ ఫోకస్ దగ్గరకు వస్తాయి. అన్ని రేస్ ఫోకస్ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఫామ్ అయ్యేది పాయింట్ ఫామ్ అవుతుంది. పాయింటే కదా మనకి ఇమేజ్ కనిపించదు కదా అనుకోవద్దు. ఈ మార్కర్ చాలా చిన్నదైపోయి ఓ పాయింట్ లో ఉండిపోతుంది అనమాట. చాలా చిన్న పాయింట్ లో దాన్ని ఏమంటామంటే ఇమేజ్ పొజిషన్ ఏమవుతుందంటే చూడండి, పాయింట్ అయిపోయింది. పాయింట్ అంటే హైలీ డిమినిష్డ్, ఫోకస్ మీద అట్ ఫోకస్. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఫోకస్ మీద ఉంది. సైజు చాలా చిన్నది, హైలీ డిమినిష్డ్. నేచర్ ఏంటి, నేచరు ఇలా ఉండాల్సింది ఇలా అవుతుంది. ఎందుకంటే రియల్ ఇక్కడ ఉండేది మన రియలే, ఇక్కడ వచ్చింది రియలే, ఇక్కడ ఉండే ఆబ్జెక్టే ఇక్కడ వస్తుంది. అక్కడ మనం స్క్రీన్ పెట్టి చూసినామంటే ఖచ్చితంగా మనం చూస్తున్నామంటే రియలే కదా. రియల్ అయితే ఏమవుతుంది మనకి, రియల్ అయితే కంపల్సరీగా ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇది ఫస్ట్ క్లాస్ లో చాలా బాగా చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. బాగా క్లియర్ గా అర్థమవుతుంది రియల్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ అంటే ఏంటని. ఫస్ట్ చాప్టర్ చెప్పాను, రిఫ్లెక్షన్ లో చెప్పాను, అక్కడ చూడండి. సో ఇది ఇన్ఫైనైట్ లో పెడితే పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని. ఇప్పుడు ఆబ్జెక్ట్ 2 ని బియాండ్ సి దగ్గర పెడదాం, చూద్దాం అది ఎలా ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కేసులో ఇన్ఫైనైట్, ఇప్పుడు బియాండ్ సి. ఇది సి బియాండ్ పెట్టాము. దాని యొక్క లైట్ యొక్క రేస్ ఆప్టిక్స్ మీద పడింది, అంటే లెన్స్ మీద పడింది. అప్పుడు ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వల్ల ఇలా వెళ్ళాల్సిన లైట్ ఇలా వచ్చి F2 దగ్గర పాస్ అవుతుంది. మనం ఇంకొక లైట్ తీసుకుంటాం. సో మెనీ లైట్స్ వస్తాయి కదా, నేను ఇంకొక లైట్ తీసుకుంటాను. ఆ లైట్ ఆప్టికల్ మీదుగా నెక్స్ట్ అంటే ఆప్టిక్ మీద లైట్ పడి లైన్ అంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది కదా. సో సేమ్ అనమాట, స్ట్రైట్ వెళ్ళే లైట్ అంటే ఇలా ఫోకస్ మీద వచ్చింది ప్లస్ ఇలా వచ్చిన లైట్ రెండు మీట్ అయ్యే పొజిషన్ మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్. దాన్ని B' A' అనుకున్నాం. B' A' ఎందుకు, టచింగ్ పాయింట్ బేస్ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ అయ్యేది B', దాని హెడ్ వచ్చేసి A'. ఇది ఇమేజ్. సో ఇప్పుడు చెప్పండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బియాండ్ సి. ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది, బిట్వీన్ F2 అండ్ సి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇటు పక్క F2 తీసుకుంటే ఇటు పక్క F1 తీసుకోండి, లేదా ఇటు పక్క F2 తీసుకుంటే ఇటు పక్క F1 తీసుకోండి. కన్ఫ్యూజ్ అనేది ఎప్పుడు అవ్వద్దు. ఇటు పక్క F అంటే F2 అంటే F2, ఇటు పక్క F1 అంటే F1. నేను ఏమన్నా ఒకవేళ చేంజ్ చేసి చెప్పినా కానీ ఇటు పక్క నేను F1 తీసుకుంటే ఇటు పక్క F2 తీసుకుంటా, ఒకవేళ ఇటు పక్క F2 తీసుకుంటే ఇటు పక్క F1 తీసుకుంటా.
అది నా నోటేషన్స్, మీరు ఎలా తీసుకున్న పర్లేదు కానీ రెండు ఎఫ్ ఎఫ్ అని రాసుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫార్మ్ ఎక్కడెక్కడ ఉంది, F2 కి C కి. C ఏమనొచ్చు 2F2. ఎందుకు? R is equals to 2F2. రేడియస్ ఆఫ్ కర్వేచర్ R is equal to 2F, C is equals to 2F అని లెక్క. సో 2F అందుకే ఇలా రాసుకున్నాం. సైజ్ ఇది ఆబ్జెక్ట్ ఎంత ఉందో అంత ఉండదు, సో కొంచెం తగ్గుతుంది, డిమినిషన్ అనమాట. నేచర్ ఇలా ఉన్నది ఇలా అయింది, సో అది ఇది రియల్ అయితే ఖచ్చితంగా అండ్ ఇన్వర్టెడ్. ఇలా ఉన్న హెడ్ డౌన్ హెడ్ అయింది, సో ఇన్వర్ట్ అయింది అంటే రివర్స్ అయింది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. అది ఆబ్జెక్ట్ బియాండ్ సి మీద ఉంటే, అదే సి మీద ఉంటే. ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట్ సి మీద పెడుతున్నాను. సో ఇది సి, ఇది ఎఫ్. సి మీద పెడుతున్నాను. సి మీద పెట్టినప్పుడు 2 లైన్స్ తీసుకున్నాను, ఒక లైన్ ఇలా, ఒక లైన్ ఇలా. ఆబ్జెక్ట్ మీద ఒకటి, లెన్స్ మీద ఒకటి, అంటే ఆప్టిక్ మీద, సెంటర్ ఆఫ్ ద ఆప్టిక్స్ మీదకి తక్కువ డిస్టెన్స్ ఉంటే ఆప్టిక్స్ మీద, అంటే ఎక్కడేమో తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడేమో చాలా థిన్ గా ఉంటుంది, ఇక్కడేమో థిక్ గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆ లెన్స్ ఇలానే స్ట్రైట్ గా వెళ్ళాలి, కానీ ఇంకొక మీడియం ఉండడం వల్ల ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏం చేసిందంటే దాన్ని డివైడ్ చేసి, ఇక్కడ నుంచి వచ్చిన రేస్ డివైడ్ చేసి ఇలా వెళ్ళాల్సి దాన్ని దగ్గర తెచ్చుకుంటుంది. ఫస్ట్ నుంచి ఇంకా అంతా అదే చదువుతాం, సేమ్ ఇదే చదువుతాం. కాన్వెక్స్ లో అంతా ఇట్లా చదువుతాం, కాన్వెక్స్ లెన్స్ లో అంతా ఇలా చదువుతాం. సో ఇలా వెళ్ళేది ఇలా తీసుకొచ్చి ఈ లైన్ ఆప్టిక్స్ మీద వెళ్ళింది, స్ట్రైట్ అవుతుంది కదా, స్ట్రైట్. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ సి అనమాట. సో సేమ్ ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందిరా అంటే అట్ సి మీద ఉంది. దాని పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే అట్ C2. నేను ఇది C1 అనుకుంటే అది C2, నేను ఇక్కడ నేను C1 అనుకుంటే ఇది C2. అర్థమవుతుందా? నేను అనుకునే దాన్ని బట్టి యువర్ విష్. టెక్స్ట్ బుక్ ఎలా ఉందో అలా ఫాలో అవ్వండి మీరు, ఏ ఇబ్బంది లేదు. సో ఇది C2. మన కాన్సెప్ట్ తెలియదు అంతే, కాన్సెప్ట్ అర్థం కావాలి. నొటేషన్స్ కాదు, నొటేషన్స్ మీరు ఎలా తీసుకునే ఇబ్బంది ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అర్థం కావాలి. చూడండి ఇప్పుడు ఇప్పుడు యొక్క పొజిషన్ కూడా అట్ సి దగ్గరే ఉంది. సైజ్ ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, సేమ్ సైజ్. ఇమేజ్ యొక్క సైజ్ అట్ ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో సేమ్ యాజ్ ఆబ్జెక్ట్. నేచర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇది అట్ సి దగ్గర ఉన్నప్పుడు. అదే సికి ఎఫ్ కి ఉంటే ఇక్కడే చెప్పేయచ్చు. సికి ఎఫ్ కి ఆబ్జెక్ట్ ఉందనుకో ఖచ్చితంగా బియాండ్ సి ఉంటుంది. అదే ఎఫ్ మీద ఉందనుకో ఖచ్చితంగా బియాండ్ సి అది ఇన్ఫైనైట్ లోకి వెళ్ళిపోతుంది. ఎఫ్ మీద ఉందంటే అది ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఇది సికి ఎఫ్ కి బిట్వీన్ అంటే 4th ఆబ్జెక్ట్. ఇది అట్టి ఎఫ్ మీద అంటే ఇది 5th ఆబ్జెక్ట్. 5th పొజిషన్ అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ 5th, ఇది 4th పెడితే దాని యొక్క రేస్ కూడా సేమ్ అలానే వస్తుంది, ఫోకస్ మీదకి వెళ్తుంది. ఇది వచ్చేసి ఇంకో రే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఆ రెండు మీట్ ఎక్కడ అవుతుందంటే సికి బియాండ్, సికి అబే. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకుంటే అవి రెండు ఫోకస్ వెళ్తుంది, ఇది వెళ్తుంది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు లెన్స్ కి చాలా దగ్గరగా వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే రెండు జాయింట్ అయ్యేదానికి చాలా దూరం టైం పడుతుంది, ఇలా చాలా దూరం వెళ్తుంది. అప్పుడు ఏమంటాము? పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏది? సికి ఎఫ్ బిట్వీన్ సిఎఫ్. ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది? బియాండ్ సి. అండ్ సైజ్ ఎన్లార్జ్ అంతే కదా. ఇక్కడ ఉన్నది ఇక్కడ మీటర్ చాలా పెద్ద అయిపోయింది, ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ పెద్దదైంది. అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేచర్ మాత్రం రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇది 5th వన్ ఎలా ఉంది చూడండి. ఆబ్జెక్ట్ పెట్టాను, అదేమో ఎక్కడో మీట్ అవుతుంది. సో దాన్ని ఏమంటాము? అట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అట్ F1. పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడ మీట్ అవుతుందో కూడా తెలియదు, ఇన్ఫైనైట్. సైజ్ హైలీ ఎన్లార్జ్డ్, అంతే కదా. మామూలు ఇక్కడైతే ఎన్లార్జ్ అని చెప్పొచ్చు, ఆడెక్కడ చాలా పెద్దది, హైలీ ఎన్లార్జ్డ్. నేచర్ సేమ్ ఇలానే ఉంటుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. 6th పొజిషన్ ఎఫ్ కి ఓ కి మధ్యలో వస్తుంది. ఇక్కడ మీట్ అవడమే, ఎఫ్ దగ్గర పెడితే మీట్ అవడమే ఇన్ఫైనైట్ లో ఉంది. ఇంకా దగ్గర పెడితే అది అసలు మీట్ అవుతుందో కూడా చెప్పలేము.
అది ఎక్కడ మీట్ అవుతుందో కూడా అది హైలీ అన్నా అప్పుడు ఏం చేస్తాం, ఇట్లాంటి పొజిషన్ ఏం చేస్తామంటే విర్చువల్ గా తీసుకుంటాం. సో ఇది కొంచెం 6th పొజిషన్, అది కొంచెం ఇంపార్టెంట్. దాన్ని విర్చువల్ గా ఎలా తీసుకుంటాం అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత కాన్వెక్స్ తర్వాత కాన్కేవ్ వస్తుంది. కాన్కేవ్ లో 2 టైప్స్, 6 రావు, 2 టైప్స్. సో డోంట్ బాదర్ అబౌట్ దిస్ వన్, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం 6 ఆబ్జెక్ట్స్ ఎందుకు వస్తాయంటే పొజిషన్ దగ్గరికి వచ్చే కొద్దీ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద పెరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతాయంటే రెండు అంటే అది అక్కడ డిస్కస్ చేద్దాము. ఇక్కడ మాత్రం ఇది విర్చువల్ ఎలా అవుతుందో చూద్దాం. 6th పొజిషన్ మాత్రం విర్చువల్ ఎలా అవుతుందో చూద్దాం. బియాండ్ ఎఫ్ కి ఓకి మధ్యలో ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ దాని రేస్ ఇక్కడ పడ్డాక ఎఫ్ అనేది మీదకి వెళ్తుంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇలా తీసుకొస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఇది ఏబి అనేది ఇంకొక లైన్ తీసుకున్నప్పుడు ఇలా వెళ్తుంది. అంటే రెండు మీట్ అవడానికి చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తానంటే దీని యొక్క ప్రొజెక్షన్ బ్యాక్ కి, దీని యొక్క లైన్స్ యొక్క బ్యాక్ కి ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల నాకు ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడేమో స్మాల్ ఉంది, ఇక్కడేమో బిగ్ వన్ అయిపోయింది, ఎన్లార్జ్ అయింది. సో ఇది విర్చువల్. బియాండ్ 2f1 అంటే C is nothing but 2f1 కదా, బియాండ్ 2f1. సైజు ఎన్లార్జ్డ్ పెద్దదైంది. నేచర్ ఎలా ఉన్నది ఇలానే ఉంది, సో విర్చువల్. అండ్ ఎరాక్ట్ అంటే అబ్స్ట్రైట్, పై ఉంది అబ్స్ట్రైట్. ఇది స్ట్రైట్, ఇది అబ్స్ట్రైట్. సో కాబట్టి ఎరాక్ట్ అంటే అబ్స్ట్రైట్. సో ఇది స్పెషల్ కేస్. ఇది స్పెషల్ కేస్. ఆబ్జెక్ట్ ఇలా ఉన్నప్పుడు విర్చువల్ గా తీసుకునేదాన్ని స్పెషల్ కేస్ అంటారు. ఇది ఒక్కటే విర్చువల్ గా ఇలా వచ్చేది ఆబ్జెక్ట్ పొజిషన్, ఇది ఒక్కటే ఇలా వస్తుంది. మిగతా అన్ని రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇవన్నీ కాన్వెక్స్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది కాన్కేవ్ లెన్స్ మీద ఎలా ఉంటుంది. టూ ఆబ్జెక్ట్స్ చెప్తాను ఎలా. డయాగ్రామ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇంతవరకు ఇక్కడ 2 టాపిక్స్ కంప్లీట్ చేసామంటే నెక్స్ట్ మనం చాప్టర్ కంప్లీట్ చేసేయచ్చు. సో ఈ 2 డయాగ్రామ్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనేది తీసుకున్నాను, ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్. ఇక్కడ అదర్ దాన్ ఇన్ఫైనైట్. సో ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇమేజ్ మనకు అనేది. సో అది ఎలా ఉంటుంది, అదర్ దాన్ పెట్టినప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ ఇన్ఫైనైట్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది. అదే రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్. సో ఇది అయిపోయిందంటే మనం కంప్లీట్గా మన యొక్క రే డయాగ్రామ్స్ అనేది కంప్లీట్ చేసేయచ్చు, కాన్కేవ్లో కానీ కాన్వెక్స్లో కానీ. సో ఆ లెన్సెస్లో ఉన్నప్పుడు అది ఎలా ఉండింది, లెన్సెస్లో ఉన్నప్పుడు మనకి మూవింగ్ ఎలా ఉంటుంది, డైవర్జింగ్లో ఉంటుంది కాన్కేవ్లో. సో ఇప్పుడు అదర్ దాన్ ఇన్ఫైనైట్ అంటే ఇక్కడ ఇన్ఫైనైట్లో పెట్టినప్పుడు నాకు ఎలా ఉందంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది నేను ఇన్ఫైనైట్లో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫైనైట్లో పెట్టేప్పుడు నాకు పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుందో చూడాలి. అది ఎలా తెలుస్తుంది, నాకు 2 లైన్స్ పోయాయి, రేస్ అది డైవర్జ్ అయిపోయినాయి, అదొక సైట్ వెళ్తే అదొకటి 2 పాయింట్స్ మీట్ అయ్యే సమస్య లేదు. సో కాబట్టి నేనేం చేశానంటే ప్రొజెక్షన్ తీసుకుంటాను. ఆ యొక్క లైన్స్ యొక్క ప్రొజెక్షన్స్ తీసుకొని అలా వెళ్ళేదాన్ని బ్యాక్ సైడ్ తీసుకొని 2 జాయింట్ అయ్యే పాయింట్ ఫోకస్ దగ్గర. సో ఈ ఫోకస్ దగ్గర జాయింట్ అయ్యే పాయింటే మన యొక్క ఇమేజ్ ఫార్మేషన్. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఆ ఇమేజ్ అనేది పాయింట్లో ఉంటుంది. సో ద ఇమేజ్ ఈస్ F1 అట్ F1 సైజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. ఎందుకంటే పాయింట్లో ఉంది కాబట్టి డిమినిష్డ్, చాలా పాయింటే ఉంది కాబట్టి హైలీ డిమినిష్డ్ అనమాట. ఇమేజ్ కనిపించకపోయినా ఇమేజ్ అనేది ఒక పాయింట్లో ఉంది ఆ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ దగ్గర. సో నేచర్ వచ్చేసి ఎలా ఉంటుంది, విర్చువల్. మనకి ఎప్పుడైతే ప్రొజెక్షన్స్ వస్తాయో వెంటనే అది విర్చువల్ అయిపోతుంది. సో విర్చువల్ అయిపోయిన వెంటనే దాన్ని ఒక ప్రొజెక్షన్స్ వల్ల ఎరాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే అదర్ దాన్ ఇన్ఫైనైట్, ఇక్కడేమో ఇన్ఫైనైట్, ఇక్కడేమో అదర్ దాన్ ఇన్ఫైనైట్ తీసుకున్నాను. అంటే ఎందుకు 2 కేసెస్ అంటే ఇక్కడ ఎక్కడ పెట్టినా సరే మనకి అదర్ దాన్ ఇన్ఫైనైట్ కాకుండా ఇంకెక్కడ పెట్టినా మనకు వచ్చేది ఇమేజ్ అనేది బిట్వీన్ వాటి మధ్యలోనే ఉంటుంది. సో ఇది ఇక్కడ F1 అండ్ O. సో మన ఇమేజ్ అనేది 2 లైన్స్గా నేను తీసుకుంటున్నాను. సో ఆ 2 లైన్స్ మీట్ అయ్యే పాయింట్ సెంటర్ పాయింట్. సో అది ఎలా సెంటర్ అయితే ప్రొజెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తాను, సేమ్ ఇదే విధంగా బిట్వీన్ 2 ఆబ్జెక్ట్ దగ్గరికి ఇంకొక లైన్ వస్తుంది, దాని యొక్క లైన్ అవుట్ సైడ్ వెళ్తుంది, దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, బ్యాక్ ప్రొజెక్ట్ చేసుకొని మీట్ అయ్యే సెంటర్ పాయింట్నే ఇంకొక లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఈ ప్రొజెక్ట్ చేసిన లైన్కి సెంటర్ పాయింట్ వచ్చేదాన్ని మన యొక్క ఇమేజ్ ఫార్మేషన్. సో అది Fకి Oకి మధ్యలో ఉంటుంది, బిట్వీన్ F1 అండ్ O. సో సైజ్ ఎలా ఉంటుంది, డిమినిష్డ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది పెద్దది, ఇక్కడ చూసి ఇమేజ్ అనేది చిన్నది అయిపోయింది. సో డిమినిష్డ్. సో ఆబ్జెక్ట్ పెద్దది, సైజ్ చిన్నది. సో అది పైకి ఉందా లేదా, సో పైకి ఉంది. సో ఇక్కడేమంటున్నాడు, అది హైలీ డిమినిష్డ్. ఇక్కడేమంటున్నాడు, కొంచెం ఇమేజ్ పెద్ద అయింది, సో డిమినిష్డ్. నేచర్ ఎలా ఉంది,
విర్చువల్, ఎందుకంటే ప్రొజెక్షన్ చేసిన లైన్ వచ్చింది కాబట్టి విర్చువల్. సో అది అప్ స్ట్రైట్ ఉంది, ఎరాక్ట్ అంటే అప్ స్ట్రైట్ పైకి చూస్తుంది, సో అప్ స్ట్రైట్ విర్చువల్ అండ్ ఎరాక్ట్. సో ఇక్కడతో ఆ ప్రొజెక్షన్స్ అనేది మనం చూసి మన ఇమేజ్ ఎక్కడ ఉంటుందో అనేది మనం చెప్పేయచ్చు అనమాట. ఎరాక్ట్ అండ్ అప్ స్ట్రైట్, ఇక్కడ కూడా ఎరాక్ట్ అండ్ అప్ స్ట్రైట్. వై? బికాస్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ ద్వారా మనకు వచ్చింది కాబట్టి అది కూడా ఎరాక్ట్ అండ్ విర్చువల్ అండ్ ఎరాక్ట్. సో ఇక్కడతో మన యొక్క సిలబస్ అనేది సింపుల్గా మనం కవర్ చేసేయచ్చు. సో రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్ మీద నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ చాప్టర్లో కూడా. ఇది కాన్కేవ్ లెన్స్, అక్కడ కాన్కేవ్ మిర్రర్. సో ఆ టూ మీద మనకి చిన్న అవగాహన ఉందంటే మనకి చాలా సింపుల్. సో ఇక్కడితో మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో మీరేం చేస్తారంటే నిజంగా మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఫిజిక్స్ క్లాసెస్ తెలుగులో చెప్తున్నాను, చాలా ఈజీగా మనకి అర్థమయ్యేటట్టు మనం నేర్చుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.